దాచుకొని దొంగల పాలు చేసినట్టే అవుతుంది ఇప్పుడు చాలా మంది పరిస్థితి. సందు దొరికితే చాలు మొత్తం సర్దేస్తున్నారు కేటుగాళ్ళు. ఎప్పుడు ఎవడు ముసుగు వేసుకొని ఇంట్లోకి దూరుతాడో తెలియడంలే. చెడ్డీ వేసుకొని చెడ్డీ దొంగలు ఎప్పుడు తలుపు కొడతారో అని జనమంతా భయపడి సస్తున్నారండి. ఎప్పుడు ఎవరింటి కన్నం పడుతుందో అని బిక్కుమనే ఉండేటట్లుంది పరిస్థితి. నిజమండి బాబు, ఈ మధ్య దొంగల బాధకి కంటి మీద కునికే కరువైంది చాలా మందికి. ఆ రేంజ్లో రెచ్చిపోతున్నారు వాళ్ళు. ఏం దొంగలు మోపాయిన రమ్మ, దొంగలు పాడగాను. ఇంటికి తాళం పెడితే చాలు బల కొడతాండ్రు. తాళం బల కొట్టిన వాళ్ళు ఊకుంటారా? దొంగ పిల్లి పాలు దాగిపోయినట్టు ఇంట్లో ఉన్న అల్మారాలన్నీ సదిరి ఉన్న కాడికి ఊడ్చుకొని పోతున్నారు. ఇక చూడర్రి, వికారాబాద్ జిల్లా పరిగిలున్న టీచర్స్ కాలనీలో ఒకటెనక ఒకటి 6 ఇండ్లలో సగబెట్టినరాట. అయితే తొలత సొర్రిన 5 ఇండ్లల్లో 5-10 వేలే పోయినాయట. గాని 6వ ఇంట్లోనే అందిన కాడికి అందుకొని అవతల పడ్డరాట. ఏం తక్క 15 తులాల బంగారం, 2 కిలోల వెండి, 1,20,000 పైసలు అన్ని లేపేసినరాట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ప్రపంచ కప్ క్రికెట్ అయితాంది, ఫైనల్ మ్యాచ్ వస్తాంది అని పబ్లిక్ అంతా టీవీల కన్నే ఎర్రయటాలకు అటు దొంగలు ఇండ్లలో దొరి చిన్న చిన్న సామాన్లు ఎత్తుకుపోయినరాట. సుమారుగా మా గోల్డ్ 15 తులాల వరకు బంగారం పోయింది, 2 కిలోల వరకు మన వెండి పోయింది సార్. నగదు 1,20,000 అన్నది మా పాపది పోయింది. నిన్న సాయంత్రం నేను వచ్చాను, చూసిపోయాను, తాళం వేసిపోయాను. కానీ ఇక నైట్లో జరిగింది. గోల్డ్ చాలా పోయింది సార్. మా 15 తులాల బంగారం అంటే చిన్న మాటనా? తులం దగ్గర 70,000 పలుకుతాంది. దొంగలు చేయబట్టి పబ్లిక్ లబలబ మొత్తుకునే కథ అవుతున్నది పాడగాను. ఇంటికి తాళం వేసిపోతే చాలు గుల్ల చేస్తున్నారు. ఇది ఇట్టుంటే పోలీసు వాళ్ళు గట్టిగా బందోబస్తు చేస్తలేరు అన్నట్టు కోపానికి వస్తున్నారు కొంతమంది. గతంలో కూడా అనేక సార్లు కూడా ఈ కాలనీలో అక్కడక్కడ దొంగతనాలు చేయడం జరుగుతుంది. ఊరికి వెళ్ళాలన్నా కూడా తాళాలు వేసేపోయే పరిస్థితి లేదు. కాబట్టి దీనిపైన గట్టి గస్తీ ఏర్పాటు చేసి గతంలో కూడా రక్షక బండి ఒక 4-5 సార్లు కూడా తిరగడం జరుగుతుండే. ఈ మధ్యలో మళ్ళీ అది కూడా ఎక్కువ తిరగడం లేదు. కాబట్టి గట్టి సీసీ కేంద్రాల్లో ఏర్పాటు చేసి గట్టి బందోబస్తు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక ఒక్క జాగాలని కాదు, ఈ నడమ అన్ని దిక్కులా గిట్టనే ఉన్నది పరిస్థితి. దొంగలకు అడ్డాదుపు లేకుండా పోతాంది. పని మీద ఇంటికి తాళం వేసేటన్న పోదామంటే భయపడేటట్టు అయింది. అందుకే పోలీసు సార్లు జర గట్టిగా నజరేయాలి అని కోరుకుంటారు పబ్లిక్. ఏమైనా దాచుకొని దొంగల పాలు చేసినట్టే అవుతుంది.